కర్నూలు జిల్లా నంద్యాలలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాలలో జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి మరియు జిల్లా ఎస్పీ షకీరప్ప నేతృత్వంలో వరద ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు। ఈ సందర్భంగా నంద్యాలలోని 9 మండలాల్లో 57 గ్రామాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్టు జాయింట్ కలెక్టర్ రవి పటాన్ శెట్టి తెలిపారు। వారికి అవసరమైన మంచినీరు, ఆహారం మరియు సహాయక చర్యలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ తెలిపారు। ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న గోస్పాడు మండలం ఎక్కువగా అఫెక్ట్ అయింది, ఈరోజు మానంగి మండలంలో ఎక్కువ ఇంపాక్ట్ అయింది। ఈ ఇంపాక్ట్ మెయిన్ కారణం అంటే మనకి ఒకేసారి ఎక్కువ రెయిన్ పట్టాలి, ఒకేసారి ఆల్మోస్ట్ నిన్న 22 సెంటీమీటర్, ఈరోజు 16 సెంటీమీటర్ అలా పడే వల్ల ఈ మండలంలో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అయింది। దీనికోసం మనము మొత్తము టీమ్స్ అన్ని చోట పెట్టాము। దీనికోసం మనకి పోలీస్ తరఫున ఎస్పీ సారు, వాళ్ళ తరఫున ఇంకా ఎస్డిఆర్ఎఫ్ టీం పెట్టడం జరిగింది ఈరోజు। ఈ పోలీస్ కాకుండా మనకి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడెక్కడ మనకి సపోర్ట్ కావాలి, ఎస్పెషల్లీ రోడ్ పార్టీస్ ఎక్కడెక్కడ కావాలి ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ టీం పెట్టారు। వారు కాకుండా మనకి డిపిఓ అండ్ మనకి సిఇఓ జడ్పీ ఆఫీస్ నుంచి కంటిన్యూస్ కూడా ఒక మానిటరింగ్ సెటప్ పెట్టాము। నంద్యాల నుంచి మానిటరింగ్ జరుగుతున్నాయి। ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో ఎస్పెషలీ శానిటేషన్, హెల్త్ కేర్, మెడికల్ అండ్ హెల్త్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఈ 3 ప్రాబ్లమ్స్లో వెంటనే మనం చూస్తున్నాము। ఇవి కాకుండా డిసిహెచ్ఎస్కి చెప్పేసి నంద్యాల మెడికల్ హాస్పిటల్లో మనము స్పెషల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసాము కోసము। దీంతోపాటు ఎక్కడెక్కడ ఏ విలేజెస్లో వాటర్ ప్రాబ్లం ఉన్నాయి అక్కడ వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు కూడా మానంది చూసుకుంటే అక్కడ వాటర్ ట్యాంకర్స్ పంపించడం జరిగింది।